శిక్షణ తీసుకున్నటువంటి యువకులకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మన మంత్రివర్యులు ఇన్ఛార్జ్ శాఖ మంత్రివర్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సోదరమణి అనసూయ గారు, సోదరులు స్థానిక శాసనసభ్యులు మంజు గారు, సోదరులు ఎమ్మెల్సీ దండ విఠల్ గారు, పిఓ మేడం గారు, మన సబ్ కలెక్టర్ గారు, సోదరులు సగ్గు గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులందరికీ, పాత్రికేయులకి, ముద్రిక ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి యువతి యువకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే నిరుద్యోగ యువకులకి ఈరోజు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ భద్రత కూడా హామీస్తున్నటువంటి సందర్భం. కేవలం శిక్షణ ఇచ్చేసి మీకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసి నీ దారి నువ్వు చూసుకో అనేది కాకుండా ఉద్యోగ భద్రత కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాం. సరే, అందరికీ రాకపోవచ్చు, సరే ఆ సర్టిఫికెట్ తో బయట ఇందాక మన సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా బయట కూడా మనకు అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఇది మీరు చాలా ఛాలెంజింగ్ ఉన్నటువంటి ఫీల్డ్ మీరు ఎంచుకున్నారు. ఒక సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన ఆ సర్టిఫికేట్ మొత్తం అంత అంటే కుదరదు. మన క్రమశిక్షణ కూడా చాలా అవసరం అని చెప్పేసి ఎవరైతే శిక్షణ పొందుతున్నట్టు వారందరికీ నేను మనవి చేస్తాను. అమ్మాయిలు మీరందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏమేమి కోర్స్ చేస్తున్నారు? ఎవరో మళ్ళీ చెప్పండి. ఏం కోర్స్ చేస్తున్నారు?